triplex villas at Bachpalli, APR Projects. ఫస్ట్ లో మంచి మంచి క్యారెక్టర్స్ పడ్డాయి, లెంత్ క్యారెక్టర్స్ పడ్డాయి. లెంత్ క్యారెక్టర్స్ బట్ తర్వాత కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. 100% తగ్గింది. ఇంపార్టెన్స్ తగ్గించారు డైరెక్టర్స్, బికాస్ ఆఫ్ కథ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు మనం కావచ్చు. మామయ్య ఉంటే ఇంకొకలాగా ఉండేదేమో అని కొంతమంది అనుకుంటారు. అయి ఉండొచ్చు. టాలెంట్ ఎంత టాలెంట్ ఉన్నా కానీ ఆవగించేంత అదృష్టం కూడా ఉండాలి కదా. సో మన సపోర్ట్ ఉంటే అది వేరే ఇండస్ట్రీలో, మన సపోర్ట్ లేకపోతే మనకి ఎదగాలంటే కష్టంగా ఉంటది కొంచెం. నేను ఈ రోజు మావయ్య సపోర్ట్ తో ఒక్క సినిమా కూడా చేయలే. ఇది జస్ట్ పేరు చాలు కదా. పేరు ఓకే, బట్ ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఇట్లా రాధాకృష్ణ గారు రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూలో కూర్చొని ఆయన అడిగారు, ఏంటి మీ అల్లుడు కూడా ఇప్పుడు మంచి సినిమాలు చేస్తున్నాడు కదా అంటే, అది మాత్రం ఆయన ఇదే, ఎక్కడ నేను ఎవరికి రికమెండ్ చేసి మా అల్లుడిని పెట్టుకోమని చెప్పలేదు, అతను సొంత దీంతోనే వచ్చాడు. సో నా ఫ్రెండ్స్ కూడా అందరూ అప్పుడు అన్న మాటలన్నీ అవును సినిమా చూసాక పిన్ డ్రాప్ సైలెన్స్ లో ఉన్నారు. ఇంత మెయిన్ క్యారెక్టర్ చేశాడు, అది పెద్ద హిట్. అవును అప్పుడు అది బాగా పేరు తీసుకొచ్చింది. తర్వాత ఏం చేశానంటే, ఇప్పుడు తర్వాత రాజా ది గ్రేట్ కానీ F2 ఇవన్నీ మంచి క్యారెక్టర్సే. అనిల్ రావిపూడి అని కూడా మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. తర్వాత ఏంటంటే హెయిర్ ఎప్పుడైతే మనం ఇన్ని సినిమాలు చేస్తాం కదా, బోర్ కొడుతుంది జనాలకు కూడా, కొంచెం మార్చాలి అన్న ఇదిలో కోవిడ్ అప్పుడు హెయిర్ చేయడం స్టార్ట్ చేశాను, హెయిర్తో చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు తగ్గినాయి. అంటే జనాలకి ఏంటంటే ఈ లుక్ గుర్తుండిపోయింది. అట్లా నేనే చెప్తాను కదా, సినిమాలు వదిలేసినవి ఉన్నాయి, ఇంకా మనం తప్పు చేయకూడదు. ఇప్పుడు ఇంకా దిస్ ఇస్ ఇంకా వెరీ లేట్, ఇంకా తప్పు చేస్తే ఇంకా ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇప్పుడు అంత మంచి మూవీస్ రిలీజ్ రిలీజ్ కి 4 సినిమాలు రెడీగా ఉన్నాయి. ప్రొడక్షన్ లో 2 సినిమాలు, ఒక వెబ్ సిరీస్. ఓకే, నౌ బై గాడ్స్ గ్రేస్ ఐ యామ్ వెరీ బిజీ. సో రెమ్యునరేషన్ ఎంత చింటూ పర్ డే? ఒక 50,000. మనం ఏం చెప్తాం మళ్ళీ అక్కడికి ఇంట్లో ఎలానే చెప్పు కదా కరెక్ట్ రెమ్యునరేషన్. ఇక్కడ కాదండి సామెత, ఆడవాళ్ళ వయసు అన్న మగాళ్ళ జీతం చెప్పకూడదు. ఓకే, మీ వయసు అసలు నేను అడగనండి, ఇంకా అడిగే ఉద్దేశమే లేదు. మీరు ఇంకొక 10-15 ఇయర్స్ అయినా ఇలానే ఉంటారు. బో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ నాన్న మీకు ఇచ్చిన గొప్ప అంటే ఆస్తి అంటే ఇదే, మంచి జీన్. స్కిన్ అదే అంటారు మాకెవరైనా, మీ స్కిన్ ఏంటండి మీరు అంటే, ఐ నెవర్ హ్యాడ్ స్కిన్ ఇది లేదు. మీ స్కిన్ ఎందుకు అలా క్లియర్ గా ఉంటుంది? మీరు ఏం చేసి, నేను ఏ రోజు ఫేషియల్స్ చేయించాను, ఐ నెవర్ యూస్ గో టు పార్లర్స్, ఫేషియల్స్ అవన్నీ ఎప్పుడు చేయించాలి. అంత జీన్సే, అంతే. లక్ అనుకోవచ్చు, అది అదొక రకంగా దేవుడి దయో ఏమో. బట్